గోవింద 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 గోవింద. నమో వెంకటేశాయ. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవిద్రుమాభాం విద్వేషి వర్గహరణే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విద్యాబుద్ధులు నేర్పి కళ్యాణాదులు నిర్వహించినటువంటి అమ్మవారు వకుళమాత, ఆ అమ్మవారి యొక్క పాద సన్నిధిలో ఈరోజు ఈ అక్షర గోవిందము అన్నప్రాసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాన్యులందరికీ, సోదర సోదరీమణులు, భక్తులు, చిరంజీవులు అందరికీ నేను నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. విష్ణోర్యత్పరమం పదం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామన్నిశాచర వినాశకరం నమామి. వైదేహీదహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాజయతి ప్రభంజననుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశకం. కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. వందే హనుమంతమపి ద్విహస్తం తామ్రాననం స్వర్ణనిభం సపుచ్చం. స్థితం చ కౌపీనధరం కపీశం కృతాంజలిం కుండలశోభికర్ణం. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రేగం స్మరామి. యత్ర యోగి विष्णोः परमं वदगो सदा सूरजः त्वमेव चक्षुराददम् तद्विप्रासा
स्वस्ति भुवनस्य यस्पतिः गट्टिमेळं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे स्वस्तये हरो वसुरग्नि स्वस्तये देवा अवन्तर्भव स्वस्तये ब्रह्मसः स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अधिते कृधि स्वस्ति पन्थामनुचरेम सूर्या चन्द्रमसा विवा ध्रुवन्ते राजा वरुणो ध्रुवम् చిరంజీవులందరికీ కూడా భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఈ సంప్రదాయానికి అనుగుణంగా మంచి వాక్సిద్ధి, మంచి వాక్శుద్ధి, శ్రద్ధ, సద్బుద్ధి ఇవన్నీ కలిగి భక్తి ప్రపత్రతో విద్యాభ్యాసం జరగాలని, అందుకు నాంది ప్రస్తావనగా ఈ అక్షర గోవిందము, అక్షరాభ్యాసము మన పాంచభౌతిక శరీరానికి నూతన జవసత్వాలు ప్రసాదించే అమృతం, అన్నప్రాసనము ఇవి రెండు కూడా ఈ సన్నిధిలో జరగాలని సంకల్పించి బోర్డులో నిర్ణయం తీసుకొని ఈనాడు అందరికీ ఈ భాగ్యం కల్పించారు పెద్దలు. వారందరికీ నా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ మీ అందరికీ నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ముహూర్తం ప్రకారం, అభిజిన్ ముహూర్తం ప్రకారం జరుగుతున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమాన్ని ఆగమోక్త కైంకర్యంగా, సప్రశ్రయంగా ప్రారంభించవలసిందిగా నేను తరుణ్ స్వామి వారిని, భావనానాచార్య స్వామి వారిని, అర్చక స్వాములందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. अस्यां सुपतिधौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः दिव्यचरणनिर्णयुगले वकुलमालिकादेव्याः श्रीसान्निध्ये अद्य सङ्कल्पित तिरुमलतिरुपतिदेवस्थानात् सङ्कल्पित अक्षरगोविन्दम् अन्नप्राशनकार्यक्रमाख्यं करिष्यमाणः प्रारम्भमुहूर्तस्य मुहूर्तोऽस्मिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु स्वामिनः देवदेवस्य विशेषार्चनं करिष्ये श्रीवेङ्कटाचलाधीशं याध्यासितभक्षसं हितचेतनमन्दारं श्रीनिवासमहं भजे ॐ इदं विष्णुर्विचक्रमे त्रेधानि तथे पदं समूढमस्य पाकं सुरे श्रीश्रीनिवासस्वामिनं वकुलमालिकादेव्याः श्रीचरणारविन्दयोः आसनं समर्पयामि, प्रणामं ददामि, प्रार्थनं समर्पयामि, श्रीनिपदेति पाद्यम् अर्घ्यमाचमनं समर्पयामि. सन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शम्यारभिष्टवन्दनः आचमनं ददामि. औपचारिकप्रोक्षणस्नानं समर्पयामि, स्नानप्लोतवस्त्रोत्तरी अलङ्काराभरणभूषणवीतान् समर्पयामि, पुष्पैः पूजयामि, श्रीगन्धं धारयामि, धूपमाघ्रापयामि, दीपं दर्शयामि. ओम विष्णवे नमः, ओम महाविष्णवे नमः, ओम सदा विष्णवे नमः, ओम व्यापिनारायणाय नमः, ओम श्रियै नमः, ओम धृत्यै नमः, ओम पवित्र्यै नमः, ओम प्रमोदादायिन्यै नमः, ओम हरिण्यै नमः, ओम पौष्ण्यै नमः, ओम क्षोण्यै नमः, ओम मह्यै नमः, वकुलमालिकायै नमः, देवदेव्यै नमः. इमानि पुष्पाणि समर्पयामि, श्रीगन्धं धारयामि, धूपमाघ्रापयामि. शुभ्राज्योतिश्च देवानां तेजश्च ततप्रभ प्रभास्करो महातेजा दीपोऽयं प्रतिगृह्यताम्. धूपमाघ्रापयामि, दीपं दर्शयामि, उद्दीप्य स्वजातवेदो बध्नन्नरतिं मम अशोकश्च मह्यमावह जीवनं च दिशो दशा. अर्घ्यं ददामि, आचमनीयं ददामि, याः फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो पञ्चन्तगं हसः. फलोपहारं निवेदयामि, पानीयातपनमुखवासताम्बूलं समर्पयामि. नर्यप्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्च निश्यमानाञ्च
अमृते सत्ये प्रतिष्ठितां श्रीवैकुण्ठविरक्ताय Gold medal. स्वामी पुष्करिणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् लालितानन्तलोकाय लसद्दिव्यविभूतये राजहंसाधिरूढाय राज्यलक्ष्मीशमङ्गलम् लक्ष्मीवल्लभसङ्कल्पवल्लभाय महात्मने श्रीमद्यहनसे भूयान् नित्यश्री नित्यमङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वीराचार्यै सत्कृपास्तु मङ्गलम् तद्विष्णाः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराततं हरिणां कान्तरस्थाय हरिणां काननाय च हरिण्यधिष्ठिताङ्गाय हयग्रीवाय मङ्गलम् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् అందరూ కూడా త్రికరణ శుద్ధిగా ఇక్కడ చెప్పబడేటువంటి అక్షరాభ్యాస సంకల్పాన్ని అందరూ కూడా చెప్పి మీ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని నిర్వర్తింపచేయండి. అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండి. మీ అందరికీ కూడా అక్షరాభ్యాస సంకల్ప పత్రిక ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చూసి ముందుగా స్వామివారికి నమస్కరించండి. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీం వకుళమాలికాయై నమః. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్నోప ఉపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే దిశంతు మే దేవ సదా త్వదీయాః దయా తరంగ అనుచరాః శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితం కామధేనుం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం నమో వెంకటేశాయ. అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనీలా సమేతస్య
దేవస్య శ్రీ ఆదివరాహ శ్రీ ఆదివరాహ క్షేత్ర నివాసినః క్షేత్ర నివాసినః శ్రీ వకుళమాలిక శ్రీ వకుళమాలిక సాన్నిధ్య సాన్నిధ్య సమేత సమేత శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస స్వామినః స్వామినః పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ వకుళదేవ్యాః శ్రీ వకుళదేవ్యాః దివ్య దివ్య అనుగ్రహ అనుగ్రహ కృపా కృపా కటాక్ష కటాక్ష వీక్షణేన వీక్షణేన మమ మమ సహకుటుంబస్య సహకుటుంబస్య మీ గోత్రము పేరు చెప్పుకోండి. అందరూ కూడా మీ గోత్రము పేరు చెప్పుకోండి. మగవారు మీ గోత్రము పేరు చెప్పుకుని చెప్పండి. మమ సహకుటుంబస్య సహకుటుంబస్య సపుత్రకస్య సపుత్రకస్య సబాంధవస్య సబాంధవస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య అఖండ అఖండ ఐశ్వర్య ఐశ్వర్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస స్వామినః స్వామినః కృపయా కృపయా మీ అమ్మాయి అయితే అబ్బాయి అయితే ఎట్లా చెప్పాలో చెప్తున్నా ఆ ప్రకారం చెప్పండి. మీరు మమ మమ కుమార్యా, ఆడపిల్ల అయితే కనుక కుమార్యా అని చెప్పండి. మగపిల్లవాడైతే కనుక మమ కుమారస్య మమ కుమారస్య సంపూర్ణ సంపూర్ణ శరీర శరీర ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం నిర్విఘ్నేన నిర్విఘ్నేన సకల విద్యైశ్వర్య సకల విద్యైశ్వర్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం మమ కుమారస్య మమ కుమారస్య మమ కుమార్యాః మమ కుమార్యాః అద్య అద్య శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అనుగ్రహ అనుగ్రహ ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం అక్షరాభ్యాస కర్మ అక్షరాభ్యాస కర్మ ఆచార్య ఆచార్య దేవదేవస్య దేవదేవస్య శ్రీనివాస స్వామినః శ్రీనివాస స్వామినః సాన్నిధ్యే సాన్నిధ్యే అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం కర్మ కరిష్యే. కర్మ కరిష్యే. స్వామివారికి నమస్కారం చేయండి. చక్కగా త్రికరణ శుద్ధిగా మనస్సులో స్వామి నామాన్ని రూపాన్ని ధ్యానం చేస్తూ ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామాన్ని సదా మననం చేస్తూ ధ్యానం చేయండి. నిర్విఘ్నంగా మీ యొక్క సంతానానికి చక్కగా అక్షరాణం అకారోస్మి అన్నట్లుగా శ్రీమన్నారాయణుడు సకల అక్షర స్వరూపికి అధినాయకుడు. అటువంటి స్వామివారి యొక్క సాన్నిధ్యంలో ఈ రోజున స్వామివారికి అక్షరాభ్యాసం చేసినటువంటి తల్లి వకుళమాలికాదేవి సాక్షాత్తుగా ద్వాపరయుగంలో వకుళమాలికాదేవియే యశోదేదేవి రూపంలో ఉండి స్వామివారికి సమస్తమైనటువంటి విద్యేశ్వర్యాన్ని అనుగ్రహింపచేసి ఈ వెంకటాచలంలో తన తల్లిగా ఆవిడ స్వామివారి యొక్క వివాహ మహోత్సవ ఘట్టాన్ని పరిపూర్తి చేయటం కోసమై ఇంకా వేచి చూస్తూ ఉండి ఈ వెంకటాచలానికి వచ్చి ఆదివరాహస్వామిని సేవించి అటు తర్వాత స్వామివారి యొక్క వైవాహిక మహోత్సవాన్ని నిర్వర్తించి కలియుగాంతం వరకు కూడా వెంకట పర్వతంపై స్వామివారితో పాటుగా ఉండి నిత్యము కూడా స్వామివారికి 6 కాలాలలో నివేదింపబడేటువంటి పదార్థాలన్నీ చక్కగా రుచికరంగా తయారు చేసి స్వామికి సమర్పించిన తర్వాత మనందరికీ కూడా అన్నప్రసాద రూపంలో మహాప్రసాద రూపంలో అనుగ్రహిస్తున్నటువంటి తల్లి మాతృమూర్తి వకుళమాలికాదేవి. అటువంటి తల్లి సాన్నిధ్యంలో మనమంతా కూడా ఈరోజు అక్షరాభ్యాస కైంకర్య నిర్వహించుకుంటూ ఉన్నాం. అందరూ కూడా నమస్కరించండి. స్వామివారిని సదా ధ్యానం చేస్తూ మీకు అందరికీ కూడా అక్షరాభ్యాసానికి సంబంధించినటువంటి వస్తువుల్ని ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా అక్షరాభ్యాసానికి ఇచ్చినటువంటి వస్తువులను తీసుకుని అందరూ కూడా ముందుగా బియ్యంలో ఓం నమో నారాయణాయ అని మీ దగ్గర ఉన్నటువంటి బియ్యపు రాశిలో ముందుగా మీ పిల్లవాని చేత మీ అమ్మాయి చేత ఓం నమో నారాయణాయ అని పలికించండి, చెప్పించండి వాళ్ళ చేత. ఓం ఓం నమో నమో నారాయణాయ నారాయణాయ ఓం ఓం నమో నమో నారాయణాయ నారాయణాయ ఓం ఓం నమో నమో నారాయణాయ. నారాయణాయ వారి కుడి చెవిలో చెప్పించండి ఓం నమో నారాయణాయ అని చెప్పి
చక్కగా మీరే తొలి గురువులు, తల్లిదండ్రులే తొలి గురువులు పిల్లలకి. కాబట్టి మీరు కుడి చెవిలో చెప్పి వారికి ఉపదేశం చేసినట్లుగా భావించి చక్కగా వారి చేత రాయించండి, చెప్పించండి వాళ్ళ చేత. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ముమ్మారు 3 సార్లు రాయించండి వారి చేతట్లాగా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామివారికి నమస్కరింపచేయండి పిల్లవారి చేత, అమ్మాయి చేత. చక్కగా నిర్విఘ్నంగా భావి భారత భవిష్యకాలంలో చక్కనైనటువంటి విద్యావేత్తలుగా, విజ్ఞానశీలుగా భవిష్య భారత నిర్మాణానికి వీరంతా కూడా మరొక శ్రీనాథుని వలె, పోతనామాత్యుని వలె కూడా వీరందరూ కూడా ఉన్నతోన్నతమైనటువంటి విద్యావేత్తలుగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి బకుళమాలికాదేవి యొక్క ఆశీస్సులతో మీరు చక్కగా మీ పిల్లవాడి యొక్క విద్యార్జన నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి స్వామివారికి నమస్కరించండి చక్కగా మీరంతా కూడా. ఇప్పుడు అక్షరాభ్యాస కైంకర్యాన్ని, అక్షరవిందమనేటువంటి మహత్తరమైనటువంటి కైంకర్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క పాలక మండలి అధ్యక్షులు, సభికుల చేత, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్యనిర్వహణాధికారి వారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి వారి యొక్క సౌజన్యంతో అక్షర గోవింద కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ప్రియప్రదంగా పరిపూర్ణమైనది. ఇప్పుడు అన్నప్రాసన కైంకర్యాన్ని మనం నిర్వహింపజేస్తూ ఉన్నాం. అన్నం పరబ్రహ్మస్వరూపం, అన్నాద్భూత నిజాయంతే అని చెప్తోంది వేదం. అన్నం పరబ్రహ్మస్వరూపం. సమస్తమైనటువంటి ప్రాణులన్నీ కూడా కేవలం మనుష్యులం మాత్రమే కాదండి, సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా ఆహారాన్ని ఆశ్రయించి మనుగడ సాగించాలి. అన్నాద్భూత నిజాయంతే. అన్నం వలనే సమస్తమైనటువంటి భూతాలు కూడా, భూతాలంటే ఏదో మనల్ని భయపెట్టేవి కాదు, పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, అగ్ని, ఆకాశం, ఇవన్నీ కూడా పంచభూత స్వరూపాలన్నమాట. వీటిల్లోంచే మన శరీరం వచ్చింది. మరలా ఒకనాడు వాటిలోకే మన శరీరం కలిసిపోతుంది. కాబట్టి వీటికి పంచభూతాలని పేరు. ఈ పంచభూతాత్మకమైనటువంటి సమస్త సృష్టి కూడా అన్నం వలనే పరిభ్రమిస్తోంది. అన్నం వలనే సమస్తమైనటువంటి సృష్టి కూడా రచన సాగుతున్నది యుగయుగాల నుంచి కూడా. అటువంటి పరబ్రహ్మస్వరూప అయినటువంటి అన్నరాశి మున్ముందుగా బకుళమాలికాదేవి యొక్క అనుగ్రహ విశేషం చేత తన ముద్దు బిడ్డడైనటువంటి శ్రీనివాస ప్రభువుకి ప్రతినిత్యము కూడా 6 కాలాలలో సమర్పించబడి మహాప్రసాదంగా, అన్నప్రసాదంగా, పరమాన్నంగా, పరమామృతంగా భాసిస్తూ ఈనాడు ఇక్కడ ఈ వేదిక మీద అక్షర గోవిందం అనేటువంటి అన్నప్రాసన వేదిక మీద ఈనాడు సమస్తమైనటువంటి భావి భారత బాలబాలికలకు, శిశువులందరికీ కూడా, చిన్నారులందరికీ కూడా పరమాత్మ యొక్క పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క పరమామృతాన్ని, మహాప్రసాదాన్ని తొట్టతులిగా అన్నాన్ని తినిపించేటువంటి క్రమంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి అధ్యక్షుల వారు, అదేవిధంగా సభికులు, అదేవిధంగా శ్రీకార్యనిర్వహణాధికారి వారు, సంయుక్త కార్యనిర్వహణాధికారి వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీవారి యొక్క కృపావిశేషం చేత ఈ అన్నప్రాసన కైంకర్యం ప్రారంభింపబడుతున్నది. అందరూ కూడా సమాయత్తమైవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ ముందుగా స్వామికి నమస్కరించండి. ఓం నమో వెంకటేశాయ. అందరూ కూడా అన్నప్రాసన చేసేటువంటి తల్లిదండ్రులు, మీ యొక్క శిశువు ఆడపిల్ల మగపిల్ల అయినట్లయితే సంకల్పాన్ని చెప్పండి ఒక్కసారి. అన్నప్రాసన చేసేటువంటి వారు సంకల్పాన్ని చెప్పండి. అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీమన్నారాయణ దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మీ పిల్లవారి యొక్క గోత్రం, మీ అమ్మాయి యొక్క గోత్రం పేరు చెప్పండి. మీరు మగపిల్లవాడైతే గోత్రస్య చెప్పండి అందరూ కూడా. గోత్రస్య గోత్రోద్భవస్య మమ కుమారస్య మమ కుమార్యాః గోత్రోద్భవాయ
మమ కుమార్యాః మమ కుమార్యాః సంపూర్ణ సంపూర్ణ శరీర శరీర ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం నిర్విఘ్నేన నిర్విఘ్నేన సకల దేవత సకల దేవత అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సంపూర్ణ సంపూర్ణ శరీర ఆయుః ఆరోగ్య ఆరోగ్య అఖండ అఖండ విద్యా ప్రాప్త్యర్థం విద్యా ప్రాప్త్యర్థం ధర్మ ధర్మ, అర్థ అర్థ, కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిత్యర్థం వకుళమాలిక వకల మాళిక మహా మహా మాత మాత కరకమల కరకమల పాచితేన పాచికేన శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః పరమానంద భరితయా ప్రాణభరితయా స్వీకరిత 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 మహాప్రసాదేన మహాప్రసాదేన మమ కుమార్యాః మమ కుమార్యాః మమ కుమారస్య మమ కుమారస్య అన్నప్రాసనేన కర్మణ అన్నప్రాసనేన కర్మణ సంస్కరిష్యామి. సంస్కరిష్యామి. అందరూ కూడా స్వామివారికి నమస్కరించండి. స్వామికి నివేదింపబడినటువంటి ప్రసాదం మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. 4 పర్యాయాలు 2 అన్నపు ఇటు పక్కన ఇక్కడ ఇక్కడ వాళ్ళ ఐదుగురు గుజ్జుతో పిల్లవానికి మీ అమ్మాయికి 4 పర్యాయాలు నోటికి తాపింపచేయండి. ఓం భూరపాం తౌషధీనాగం రసం ప్రాశయామి. భువరపాం తౌషధీనాగం రసం ప్రాశయామి. సువరపాం తౌషధీనాగం రసం ప్రాశయామి. భూర్భువస్సువరపాం తౌషధీనాగం రసం ప్రాశయామి. ఆయురగ్నిస్తేజో యశో మేధాం బలం వీర్యం విక్రమం వర్ధయతాం. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. 4 పర్యాయాలు అన్నపు గుజ్జుని మీ పిల్లల యొక్క నోటికి తాపించి కొద్దిగా ఒక ఉద్ధరణితో మంచినీటిని తాగించండి. శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఏదో జాతర జరిగినట్లుంది ఈ అక్షరాభ్యాస కార్యక్రమం. నేను భానుప్రకాష్ రెడ్డి, మా బోర్డు సహచర మెంబర్లు అందరూ కూడా పనబాక లక్ష్మి, నరేష్ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు అన్నారు, ఇక్కడ ఒకలమాత అక్షరాభ్యాసం పెట్టాలి, అందరూ పిల్లలు ఎక్కడో నిజామాబాద్లో ఉన్నటువంటి బాసర్లో వెళ్ళి ఈ అక్షరాభ్యాసం చేస్తున్నారు, మనం ఇక్కడ పెడితే మన పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండి చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని బోర్డులో పెట్టి దీనికి అన్నిటికీ కూడా లోకల్ శాసనసభ్యులు నాని గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ బోర్డులో పెట్టి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇది బాగా పబ్లిసిటీ అయ్యి పిల్లలందరూ తల్లిదండ్రులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనసా వాచ కోరటం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం.
ఓం నమో నారాయణాయ